Hello everyone, welcome back to our channel Swapna Raj Vlogs and welcome back to one more travel vlog. మీరు లాస్ట్ వీడియో కనుక కోమో లేక్ది చూసినట్లయితే మనం కోమో నుంచి స్టార్ట్ అయిపోయి మిలాన్కి అయితే ట్రైన్ తీసుకున్నామండి. అది ఎగ్జాక్ట్గా ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంది కోమో నుంచి మిలాన్కి. సో ఇప్పుడైతే ట్రైన్ దిగాము, ఇక్కడ నుంచి బయటికి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 o'clock అలా అయిందండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా తర్వాత ఏం తినలేదు కాబట్టి సో ఫస్ట్ అయితే లంచ్ ఏదైనా చేద్దాము అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్తా మాట్లాడదాము. అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు మిలాన్ గురించి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మిలాన్ అనేది సెకండ్ మోస్ట్ పాపులస్ సిటీ ఆఫ్ ఇటలీ అనమాట. అక్కడ అంటే ఎక్కువ పీపుల్ ఏం లేరు, ఒక 1.4 million అరౌండ్ అలా పీపుల్ అయితే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఫ్యాషన్ సిటీ అనమాట, ఓల్డ్ ఫ్యాషన్ సిటీ అండ్ అలాగే డిజైన్ క్యాపిటల్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి ఇటలీకి మెయిన్గా మిడిల్ పార్ట్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో సెంటర్ ఆఫ్ ఇటలీలో ఉంది. సో అందుకని చెప్పేసి చాలా ఫేమస్. అండ్ అలాగే ఇది ఒక అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీ అనమాట. సో దానివల్ల చాలా ఫేమస్ అయింది. అండ్ అలాగే ఫ్యాషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగా ఫేమస్ అయింది టూరిజంకి కూడా. అండ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్లో కనుక చూసుకుంటే మన మెయిన్ సిటీస్ ప్యారిస్, లండన్ వాటి తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇచ్చేది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి మిలానే అంటండి. అంటే మీరు చూడొచ్చు, అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత పాపులర్ సిటీ అనేది. అండ్ ఇక్కడ ఫ్యాషన్ అదంతా కూడా ఎలా ఉంటుంది అని చూపిస్తాను. అండ్ మీరు ఇలా స్ట్రీట్స్లో వెళ్తూ ఉంటే అసలు ఇటలీ మొత్తం ఎంత మంచి ఆర్టిస్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారంటే అసలు మన కళ్ళ ముందే వేస్తున్నారండి. తను చేసిన వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్లో కొంచెం అక్కడ మీరు పైన టాప్ రైట్స్లో కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొన్ని తను వేసిన ఆర్ట్స్ అవన్నీ కూడా ఒక చిన్న బాబు చూస్తూ ఉన్నాడనమాట. సో అవి కూడా నాకైతే బాగా నచ్చాయి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 10 euros అనమాట. మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. చాలామంది నించొని చూస్తూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ గెలరియా మాల్కి వెళ్తాము. అక్కడ నుంచి ఏమన్నా తినడానికి వెళ్దాము అనుకుంటున్నాము. సో చెప్పాను కదా ఇక్కడ జ్యువెలరీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది నార్మల్ జ్యువెలరీ. అండ్ కొన్ని చూస్తే మనకి అంటే వాచెస్లో మిగిలిపోయిన పార్ట్స్ అంటే పాడైపోయినవి అవన్నీ ఉంటాయి కదా, సో వాటితో ఇలా చేస్తుందన్నమాట తను. సైకిల్స్, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా కొన్ని జ్యువెలరీ అలాగా మీరు అక్కడ చూస్తూ ఉంటే కనుక తను మన ముందే చేస్తుంది. అండ్ యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలామందిది ఈ ఏవైతే హ్యాండ్మేడ్ ఉన్నాయో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అలాగే అవి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంటాయి. ఎవరైనా మీరు ఇలా కనుక వెళ్ళి మీకు నచ్చితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, సో ఇది ఒక బ్రాండ్, నాకు బ్రాండ్ నేమ్ గుర్తు రావట్లేదు, కానీ నేను ఇక్కడ జర్మనీలో కూడా ఆ బొమ్మలు చూశాను అనమాట. అలాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే తీసాము. అండ్ మేము వచ్చేసి స్టూడిఫార్టన్ అనే ట్రావెల్ ఏజెన్సీతో ఈ ట్రిప్కి వెళ్ళామన్నమాట. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో వాళ్ళు అయితే మీ అందరికీ తెలుస్తూ ఉండుంటుంది. సో మేము ఈస్టర్ టైంలో వెళ్ళాము ఈ ఇటలీ ట్రిప్కి. 3 days ట్రిప్ అనమాట. వాళ్ళు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే, అంటే ఇది మా ఫస్ట్ ట్రిప్ ఏం కాదు స్టూడిఫార్టన్ వాళ్ళతో. మేము ఆల్రెడీ ఒక 2-3 trips అయితే వాళ్ళతో వెళ్ళున్నాము. బట్ అవన్నీ ఏంటంటే డే ట్రిప్స్ అనమాట. ఇది మాత్రం ఒక 3 days ట్రిప్ అయ్యేసరికి అసలు ఎలా ఉంటుందో ఏంటో, అసలు ఆర్గనైజ్ చేయగలరా లేదా అనుకున్నాము. అండ్ అంతకుముందు వెళ్ళినవి కూడా చాలా లెస్ పీపుల్తో వెళ్ళామన్నమాట. బట్ ఇది వచ్చేసి
అరౌండ్ 500 పీపుల్‌తో వెళ్ళాము. సో, అనిపించింది ఒక్కళ్ళే ఆర్గనైజర్ అసలు ఇవన్నీ ఎలా చూసుకుంటారు ఏంటి అని. బట్ దే ఆర్ వెరీ ప్లాన్డ్ అండ్ వెరీ ఆర్గనైజ్డ్. చాలా నచ్చింది. బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. అది మనం నార్మల్‌గా వెళ్ళినా అవుతా ఉంటది. అండ్ అందరితో కలిసి వెళ్ళినప్పుడు అవుతా ఉంటాయి. ఇంకా అలాంటి చిన్న వాటి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మీరు కనుక జర్మనీలో ఉండి మీకు దగ్గరలో ఉన్న సిటీకి స్టడీఫార్ట్ అనే ఆప్షన్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మేము యాజ్ ఎ కపుల్‌గా మేము వెళ్ళినా కానీ అక్కడ వెళ్ళిన తర్వాత మాకు చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! సో, ఇది వచ్చేసి గెలరియా మాల్ అనమాట. అసలు ఇది ఎవరైనా మాల్ అంటే నమ్ముతారండి? అసలు నమ్మేలా ఉందా? అసలు ఆ ఆర్కిటెక్చర్ అదంతా ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. అండ్ మీరు యూరోప్‌లో ఏ ప్లేస్‌కెళ్ళినా కానీ ఇలాంటి మాల్స్ అయితే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ బెల్జియంలో ఉంది. తర్వాత మనకి జర్మనీలో ఉంటది. ప్యారిస్‌లో ఉంటది. అట్లా చాలా ప్లేసెస్‌లో మీకైతే ఈ మాల్ అయితే మీకు కనిపిస్తానే ఉంటది. అండ్ ఇక్కడ చూసారు కదా! వాళ్ళు అలా మధ్యలో ఒక చిన్న హోల్‌లా ఉందనమాట అక్కడ. సో, దాని మీద కాలు పెట్టేసి చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఒక 4 రౌండ్స్ వేయాలంట. సో, నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నేను కూడా ట్రై చేద్దామా అనుకున్నాననమాట. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది నాకు కూడా తెలీదు. బట్ ఏదో ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! అందరూ చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. అందరూ చుట్టూ నించొని చూస్తా ఉన్నారనమాట. సో, ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి కదా! ఈ ఇవన్నీ కూడా నెపోలియన్ టైంలో కన్‌స్ట్రక్ట్ చేశారంట అండి. అంటే కొన్ని అంతకుముందే స్టార్ట్ చేసినవి మిగిలిపోయి కన్‌స్ట్రక్షన్ సగంలో ఆగిపోయి ఉంటాయి గదా! సో, అవన్నీ కూడా నెపోలియన్ కన్‌స్ట్రక్షన్ మళ్ళీ రీవర్క్ స్టార్ట్ చేయించేసి అవన్నీ కంప్లీట్ చేశారంట. బట్ కమింగ్ టు ఆర్కిటెక్చర్ ఇట్స్ ఫ్యాబులస్ అండి. అండ్ ఈ మాల్‌లో అయితే మీకు మంచి బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి. చాలా బాగున్నాయి. అండ్ మేమొచ్చేసి ఇప్పుడైతే లంచ్ చేయడానికి స్పాంటినీకి వచ్చాము. ఇటలీకి వచ్చి పిజ్జా ట్రై చేయకుండా ఉంటామా? సో, మేమొచ్చేసి వెజ్ పిజ్జా తీసుకున్నామండి. పిజ్జా అయితే ఆసమ్ ఉంది టేస్ట్. మాకు యాక్చువల్‌గా స్టడీఫార్టన్ వాళ్ళే ఈ స్పాంటినీలో పిజ్జా చాలా బాగుంటది. అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అండ్ ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీస్‌తో వెళ్ళడం వల్ల ఏంటి అంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. సో, అకామిడేషన్ అదంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ మనం ఏ ప్లేసెస్‌కి విజిట్ చేస్తే ఏది బాగుంటది, ఎక్కడ ఫుడ్ బాగుంటది అన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. సో, కొంచెం యూజ్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ సడన్‌గా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటివి బెటర్. మేమైతే ఇప్పుడు 2, 3 టైమ్స్ వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి పిజ్జా ఎంత పెద్దగా ఉందో. సో, దాన్ని పీసెస్ చేసి ఇలా ఇస్తున్నారనమాట. ఇది అరౌండ్ €7 అలా ఉంది. అండ్ ఒక పిజ్జా అండ్ ఒక లసాగ్నా తీసుకున్నాము. అది కూడా వెజిటేరియన్ లసాగ్నా కూడా ఎగ్ ప్లాంట్‌తో చేసింది. అది అంటే సో గుడ్ అని అయితే చెప్పను. బట్ టేస్ట్ అయితే బాగుంది. బట్ పిజ్జా మాత్రం చాలా బాగుంది. సో, ఇంకా మేము ఫ్రెండ్స్ కోసం అక్కడ అందరం కలిసి గ్రూప్‌గా వెళ్ళాం కదా! సో, వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఇంకా చిన్నగా అయితే స్టార్ట్ చేసాము తినడము. సో, అందరూ ఒక్కొక్కళ్ళు ఆర్డర్స్ తెచ్చుకుంటా ఉన్నారు. సో, చిన్నగా తినేసి అక్కడి నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్‌లోని మిలాన్ క్యాథడ్రల్ ఉందండి. ఇది డ్యూయోమో. అండ్ నేను అక్కడ నా గైడ్ చెప్తే విన్నట్టు గుర్తు ఇది వరల్డ్‌లోనే థర్డ్ లార్జెస్ట్ క్యాథడ్రల్ అంట. దీన్ని వచ్చేసి ఒక 1000 మార్బుల్ స్టాట్యూస్ ఉంటాయి ఈ వాల్స్ మీద. అండ్ దీని కన్‌స్ట్రక్షన్ వచ్చేసి ఎప్పుడో స్టార్ట్ చేశారండి 1386లో. బట్ ఇది ఫైనల్ స్టేజ్ ఎప్పుడు అంటే ఫైనల్‌గా మొత్తం ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే 19th సెంచరీలో కంప్లీట్ అయింది. అండ్ దీనికి ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు. బట్ క్యూ చూస్తే మాత్రం చాలా క్యూ ఉండిందండి. అండ్ ఒకటి ఏంటంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఇలా వెళ్ళినప్పుడు. మనం నార్మల్గా మనం ప్లాన్ చేసుకుంటే
ఒక మిలాన్ సిటీకే 2-3 డేస్ ప్లాన్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా లోపలికి వెళ్ళి అలా చూడొచ్చు. బట్ మేము ఒక ట్రావెల్ ఏజెన్సీతో వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాకిచ్చిన టైమ్ హాఫ్ డే అనమాట. సో హాఫ్ డేలో మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి మేము లోపలికి వెళ్ళి చూడలేదన్నమాట. బట్ బయట నుంచి చూసినా కానీ ఎంత బాగుంది అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే అనమాట. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన వ్యూ కూడా పెట్టాను. బట్ నార్మల్గా ఏంటంటే మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ అలా అలా వీడియో తీసామన్నమాట. ఒకటి ఏంటంటే ఇలాంటివి చూసినప్పుడు అసలు మనం ఆ ఎగ్జైట్మెంట్లో ఏంటంటే ఫొటోస్ తీయాలి, వీడియోస్ తీయాలి అన్న అంటే ఆలోచన కూడా ఉండదన్నమాట. సో అసలు చుట్టూ ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడా చూడండి, చాలా బాగుంది. ఎవరైతే అంటే బాగా ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఇంకా చాలా చాలా నచ్చుతుంది. అండ్ మేము ఈస్టర్ బ్రేక్లో వెళ్ళాం కాబట్టి అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా చాలా ఉన్నారు. ఇంకా అసలు ఈస్టర్ రోజు చూడాలి, ఇంకా ఫుల్ జనాలు ఉన్నారనమాట. సో ఫైనల్గా అది చూసుకొని అక్కడ నుంచి మేము ఒపెరా హౌస్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. సో ఒపెరా హౌస్ కోసం చూస్తూ ఉన్నాము. దానికే వెళ్తున్నాము. సో ఇప్పుడు మీకు దగ్గరలో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది ఒపెరా హౌస్. ఇక్కడ వరల్డ్లోని బెస్ట్ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఇక్కడ సాంగ్స్ వాళ్ళు మ్యూజిక్ ప్లే చేశారు, అలాగే సాంగ్స్ పాడారంట. అండ్ ఇందులో సీటింగ్ వచ్చేసి 12,800 ఆర్ 1,280 పీపుల్కి ఎంతో ఉందండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ సో అంత సీటింగ్ అయితే ఉంది ఆ ఒపెరా హౌస్లో. అది సారీ అండి, 1,200 కాదు, యాక్చువల్గా 2,800 పీపుల్స్ అంటే విజిటర్స్ దాన్ని విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే లోపల ఒక మ్యూజియం కూడా ఉంటుందంట. సో అండ్ ఇక్కడ ట్రైన్స్ కూడా అండి చాలా డిఫరెంట్గా అండ్ ఓల్డ్ ట్రైన్స్ ఉన్నాయి. సో చూడ్డానికి కొంచెం అంటే డిఫరెంట్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, మనకు కనిపిస్తుంది కదా అదే ఒపెరా హౌస్ అండి. ప్రజెంట్ ఆ టైంలో అయితే క్లోజ్ చేసి ఉంది. అండ్ అలాగే మీరు ఒపెరా హౌస్ని లోపల విజిట్ చేయాలి అనుకుంటే కనుక దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ షోస్ ఎప్పుడైతే ఉంటాయో థియేటర్స్ ఎప్పుడైతే వాళ్ళ షోస్ జరుగుతాయో అక్కడంతా కూడా యాక్చువల్గా ఇయర్ మొత్తానికి కూడా అక్కడ ప్లాన్ ఉందండి, నేను అదే చూపిస్తున్నాను. సో ఆ ప్లాన్ చూసుకొని మనం వెళ్ళచ్చు. అండ్ ఇది అందరికీ చాలా కొత్తగా అనిపించవచ్చు ఈ ప్లేస్ అయితే. దాని తర్వాత ఈ ప్లేస్కి వచ్చాము. అండ్ మధ్యలో జర్నీ అసలు చూపించట్లేదండి మేము వాక్ చేసేదంతా, ఎందుకంటే చాలా ప్లేసెస్ విజిట్ చేస్తున్నాం కాబట్టి ఒక్క వీడియోలో అయితే అన్నీ చూపించలేను కదా. సో అందుకే ఇలా చూపించేస్తున్నాను. అండ్ మీరు కనుక ఇది చూస్తే షాక్ అవుతారు. అండ్ మీకు నా థంబ్నెయిల్ చూస్తే కూడా మీకు అర్థమై ఉండొచ్చు. ఒక మనిషి బోన్స్తో అలాగే స్కల్స్ పుర్రెలతో వాటితో ఈ చర్చ్ అయితే లోపల అంతా అవన్నీ ఉన్నాయండి. అంటే నాకు ఫస్ట్ చూడగానే నేను ఎలాంటి అమ్మాయినంటే ప్రతిదానికి భయపడుతూ ఉంటాను. బట్ కానీ అన్నీ చూడాలి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగే ఈ ప్లేస్ చూడడానికి కూడా వెళ్ళాను. అంటే అవన్నీ ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశారు, దాంట్లో భయమేముంది అనుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొత్తగా ఉంది, చూడాలి ఏంటి అసలు ఇది ఎలా పెట్టారు ఏంటి అనేది చూద్దాం అనుకున్నా అనమాట. సో ఇది చాలా చిన్న రూమ్ అండి, అంత పెద్దగా అయితే ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో నేను ఇట్లా ఒక రౌండ్ చూపించాను, చాలా చిన్న రూమ్. బట్ ఏంటంటే ఆ స్కల్స్ బోన్స్తో చేశారు, అదే దానికి మెయిన్ ఏమంటారు ఇంకా మెయిన్ బ్యూటీ ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ అయితే అది అన్నమాట. అండ్ దీనికి అటాచ్డ్గా ఇంకొక పెద్ద చర్చ్ ఉంది, దాంట్లో కూడా మీకు చాలా ఆర్టిస్టిక్ వర్క్ అనిపిస్తుందండి. ఇది వచ్చేసి 16th నుంచి 18th సెంచరీ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ వచ్చేసి. అండ్ నార్మల్గా అయితే ఈ చర్చ్ 1268 అంటే 11th సెంచరీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేసినట్లు. ఓ మై గాడ్, అసలు
అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో నాకైతే అస్సలు తెలీదండి. కానీ చాలా బాగుంది కదా! దీన్ని ఇటలీలో అయితే బెర్నార్డినో అలెఓసా. అమ్మో! ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అలాగే పలకడం కూడా చాలా కష్టం అనమాట. మనకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి అసలు నేను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. బట్ కాకపోతే ఇలా ఉంది అని మీ అందరికీ చూపించాలి, షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ట్రావెల్ వీడియోస్ పెడతా ఉన్నాను కదా! మీకు నచ్చుతున్నాయా లేదా? మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా? అసలు ఇలా అన్ని ప్లేసెస్ చూడడం మీకు ఎలా ఉంది? ఎందుకంటే మొన్నటి వరకు కరోనా అదంతా ఉండడం వల్ల మేము కూడా ఎక్కడికి ట్రావెల్ చేయడానికి అవ్వలేదండి. ఇప్పుడే అన్ని రెస్ట్రిక్షన్స్ పోయి కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ట్రావెల్ చేసినాము. మేము కూడా అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసినాము. నాకు మా హస్బెండ్‌కి ఇద్దరికి కూడా ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే మా పేరెంట్స్ అందరూ కూడా చూస్తారు ఇవన్నీ ప్లేసెస్ అన్న ఉద్దేశంతో మేమైతే ఛానల్ స్టార్ట్ చేశాము. అలాగే కొంత జర్మనీ గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అని అనుకున్నాము. ఒకవేళ మీరు కనుక మా వీడియోస్ ఎంజాయ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. సో మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. అండ్ నేను అలాగే చెప్పినట్టు ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా! సో ఇలా కొంచెం లిటిల్ ఆర్కిటెక్చర్ ఉందండి. అండ్ సీటింగ్ కూడా ఉంది చర్చ్‌లో. ఇందాక మీరు చూసిన చిన్న రూమ్ కంటే ఇది చాలా పెద్దదన్నమాట. అండ్ మధ్య మధ్యలో ఇలా కొంచెం నేచర్‌ని అలా తీసుకుంటూ ఉన్నాము. సమ్ ఫన్ ఇమేజెస్ అండ్ ఆల్. కానీ ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి. అండ్ ఈ సిటీ ఎలా ఉంది? మీ వ్యూస్ ఏంటి? అవన్నీ కూడా మాకు చెప్పండి. ఈ స్ట్రీట్ వచ్చేసి మోంటెనా పొలియోనే స్ట్రీట్ అనమాట. ఇది వచ్చేసి మోస్ట్ కాస్ట్‌లియెస్ట్ షాపింగ్ స్ట్రీట్. అండ్ అలాగే ఎంత బాగుంది అంటే అసలు మీరు కార్స్ కూడా అన్ని హై ఎండ్ కార్స్ ఉన్నాయండి అక్కడ. అండ్ ఆ స్ట్రీట్ మొత్తం కూడా అంటే నేను అంతా వీడియో క్యాప్చర్ చేయలేదు. బట్ అలా వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఆసమ్. బట్ ఏదన్నా ఒక్కటి పర్చేస్ చేయాలన్నా కానీ ఆలోచించాలి. ఎందుకంటే అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొంతసేపు బాగా నడిచాం కదా! సో కొంతసేపు ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను. అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఒక వాల్ లాగా ఉండింది. అండ్ మేము అలా మళ్ళీ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇది ఏంటి అంటే వాళ్ళు బాల్కనీని కవర్ చేయడానికి ఇలా పెట్టారు. కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే బాల్కనీ కవర్ చేయాలంటే అంత కష్టపడాలా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అలా పెట్టాను. అండ్ మీరు గమనిస్తే కనుక యూరోప్ మొత్తం నారో స్ట్రీట్స్ అండి. అసలు వ్యూ అయితే ఆసమ్ ఉంటుంది. బిల్డింగ్స్ అవన్నీ కూడా ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఇది కూడా ఇది ఒక మ్యూజియం కైండ్ ఆఫ్ థింగ్ అండి. దీని పేరు వచ్చేసి పినాకోటెకా ది బ్రెరా. ఇదేంటంటే ఆర్ట్ గ్యాలరీ అనమాట. పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయి ఇందులో. సో దీన్ని కూడా వచ్చేసి 19th సెంచరీ అంటే ఇందులో ఆల్ 19th సెంచరీ నుంచి ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇందులో ఉంది. ఈ గ్యాలరీ లోపలికి మీరు వెళ్ళాలంటే కూడా అరౌండ్ 12 యూరోస్ ఫీ అయితే ఉంటుంది. బట్ మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ అయిందండి. అండ్ కొన్ని పబ్లిక్ హాలిడేస్ అవడం వల్ల కొన్ని క్లోజ్ ఉన్నాయి. బట్ బయట నుంచి అయితే చూసి వచ్చేసాము. అక్కడ ఒక స్టాట్యూ ఉందన్నమాట. ఫన్నీగా నాకు బాగా నవ్వొచ్చింది అనమాట. ఎందుకు ఆ స్టాట్యూ చూడగానే రోబో 2 మూవీలో పక్షిరాజు ఉంటాడు కదా! సో పక్షిరాజు గుర్తొచ్చాడు అనమాట. ఎందుకో తెలీదు. అంటే ఆ స్టాట్యూకి మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న పక్షులు అలా ఉన్నాయన్నమాట చుట్టూ. సో ఇది అంతా హోల్ వ్యూ అనమాట. ఇది పబ్లిక్ గ్యాలరీ అనమాట. సో ఇదంతా హోల్ వ్యూ. ఇదంతా చాలా పెద్దది. మీరు బయట నుంచి చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా! సో చాలా పెద్ద బిల్డింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఒకటి గమనిస్తే రోడ్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అండ్ వెరీ స్ట్రాంగ్ రోడ్స్. ఎప్పుడో పాత కాలంలో వేసినవి. అసలు అవి ఇప్పుడు వేసినవి కూడా కాదు. అండ్ వాళ్ళ డిజైన్కి అసలు మెచ్చుకోవాలన్నమాట. సో అలాంటివి వేశారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళేది ఇది చర్చ్ అండి. యాక్చువల్గా
ఈ చర్చు దీన్నైతే 1947లో ఓపెన్ చేశారంట. అండ్ దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ 4 సైడ్స్ కూడా ఎంట్రన్స్ ఉంది. మేము ఇది సైడ్ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఒక క్యాజల్ కూడా ఉంది దీనికి. ఈ క్యాజల్ నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, క్యాజల్ ఎక్కడ ఉంది ఏంటి అని. యాక్చువల్లీ ఇది కూడా క్యాజల్లో ఒక పార్టే అనమాట. సో అంతా కలిపి ఇప్పుడు మీరు ఈ ప్లేస్కి వచ్చారంటే ఇక్కడే ఒక 2-3 విజిట్ చేయొచ్చు అనమాట. అన్నీ దగ్గరలో ఉన్నాయి. బట్ ఎనీవేస్ అండి, మళ్ళీ ఇన్నిసార్లు అదే చెప్తున్నా అనుకోవద్దు. బట్ ఆర్కిటెక్చర్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్. నేను యాక్చువల్గా మేము బాటిల్తో ఫిల్ చేసుకొని తాగామన్నమాట. బట్ అక్కడ అంతకుముందు ఒక అమ్మాయి ఇలా తాగడం చూశాను. బట్ నాకు ఓకే ఇలా ట్రై చేద్దాము, నేను తాగల్లా లేదా అనిపించింది. బట్ కొంచెం కష్టపడ్డాను అనమాట. యాక్చువల్గా చాలా ట్యాప్స్కి అలాగే ఉన్నాయి, వాళ్ళు అలాగే తాగుతారు కూడా. అది అలాగే తాగాలి, అంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బాటిల్ అనమాట. అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ అలా కాదు ఇలా అని చెప్పి నాకు చూపిస్తూ ఉన్నారు. అండ్ నేను దీని మీద ఒక రీల్ కూడా చేశాను. దానికి ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇన్స్టాగ్రామ్లో 10K వ్యూస్ వచ్చాయి. మీరు కనుక చూడకపోతే వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, swapna_పారేపల్లి. అండ్ నేను ఇక్కడ కూడా మీకు ఇస్తాను లింక్, మీరు సెర్చ్ చేసి ఒకసారి నన్ను ఫాలో అయితే మీరు ఇంట్రెస్టింగ్ రీల్స్ అండ్ పిక్స్ అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, సో ఎక్కువగా అక్కడ అన్ని క్యాట్స్, కొన్ని క్రియేచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి ఇదంతా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ ఏజెన్సీస్తో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళన్నీ మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి వాష్రూమ్స్కి వాటికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మనం ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని అన్నీ చూస్తూ ఉంటాం కదా. సో దానికి కూడా సజెస్ట్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ద గ్యాంగ్ వీ హ్యావ్ ట్రావెల్ విత్. అసలు ఇందులో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చాలా మంచి కంపెనీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్ విత్ యూ. అండ్ స్టడీ ఫ్యాక్టరీతో వెళ్ళినప్పుడు ప్రతిసారి మాకు ఒక మంచి కంపెనీ దొరుకుతారండి, మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. సో డెఫినెట్లీ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ప్లేసెస్ అండ్ వీ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇప్పుడైతే మేము అక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉందండి. నార్మల్గా ఇటాలియన్లో అయితే దాన్ని పార్కో సెంపియోనే అంటారు. బట్ నార్మల్గా అయితే సోర్జా పార్క్. అండ్ ఐ రియల్లీ డోంట్ నో ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్, బికాజ్ ఎందుకంటే నాకు అస్సలు ఐడియా లేదు కదా దాన్ని వాళ్ళు ఎలా పిలుస్తారు ఏంటి అని చెప్పేసి. అండ్ మొత్తం దీన్ని ఈ పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది 1888లో అంటండి. అసలు ఇవన్నీ ప్లేసెస్ కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి. బట్ వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా ఎంత బాగుంది అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారా అన్నట్లుగా ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది. మీరు ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆ క్యాజల్ వ్యూ కూడా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఒక సైడ్ అనమాట. నేను ఇంకొక సైడ్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అది క్యాజల్ అనమాట వ్యూ. అండ్ చాలామంది ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ స్టార్ట్ అయింది అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అవబోతుంది. లైట్గా కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి చాలామంది బాగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అక్కడ పార్క్స్లో అంతా కూడా. సో యూరోపియన్స్ ఎక్కువగా, అంటే ఒక కంట్రీ వాళ్ళే అని చెప్పను, యూరోపియన్స్ ఎక్కువ అందరూ కూడా స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా ట్రెక్కింగ్, హైకింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఇలా సమ్మర్స్ వస్తే మాత్రం మస్తు చిల్ అవుతారండి. ఎందుకంటే ఒక 6 months అంతా ఇంకా వాళ్ళు అసలు ఇంట్లోంచి బయటికే రారు కదా, పిచ్చెక్కిపోయి ఉంటారు. చాలామంది వింటర్స్లో డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతారంట. అండ్ ఇప్పుడు మేము వెళ్ళేది ఇది వచ్చేసి సిటీ గేట్ లాగా అనమాట. మనకి హోల్ ఇండియాకి గేట్ ఎలా ఉంటుందో ఇది వచ్చేసి సిటీ గేట్, మిలాన్కి గేట్ అనమాట. అండ్ ఈ గేట్ వచ్చేసి దీన్ని నార్మల్గా ఇంగ్లీష్లో అయితే ఆర్చ్ ఆఫ్ పీస్ అంటారు. అండ్ ఇది కూడా నెపోలియన్నే అంటే కన్స్ట్రక్ట్ చేయించాడంట. సో అది కన్స్ట్రక్ట్ చేసిన అతని పేరు కాగ్నోలా అనమాట. ఇది కూడా 1838లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇవన్నీ అంటే కైండ్ ఆఫ్ హిస్టరీ అనమాట. వన్స్ మనం చిన్నప్పుడు ఎప్పుడో మన హిస్టరీలో చదువుకొని ఉంటాం కదా ఈ నెపోలియన్ గురించి, వీళ్ళందరూ ఇక యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళందరి గురించి, సో హిట్లర్ గురించి అలాగే ఇక్కడ అంతా చూస్తూ ఉంటాము. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి
క్యాజువల్కి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం బయటికి వెళ్తే కనిపిస్తుంది. అండ్ నాకు గుర్తులేదు యాక్చువల్లీ నేను వీడియో తీసానో లేదో అని, బట్ ఇదంతా క్యాజువలే, ఈ చుట్టూ ఉన్నదంతా కూడా క్యాజువలే. ఫస్ట్ ఇది చిన్నగా స్టార్ట్ చేసిన, ఆ తర్వాత మాత్రం ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారంట. సో అందువల్ల ఇంత పెద్దగా అయింది. అండ్ దగ్గరలో పార్క్స్ అవన్నీ ఉండడం వల్ల ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. అండ్ క్యాథడ్రల్లో ఎక్కువ జనాలు ఉన్నారు. ఇంకా మిగిలిన ప్లేసెస్ విజిట్ చేసినప్పుడల్లా అంత ఎక్కువగా ఏమి అనిపించలేదు అనమాట. కొంచెం అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉన్నారు. బట్ ఎక్కువ మంది అయితే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారనమాట. సో వీఆర్ డన్ ఫర్ ద డే అండి. సో ఇదే మా లాస్ట్ ప్లేస్. కొంచెం చూసేసి అరౌండ్ 7 అలా అయినట్టుంది. అండ్ ఇక్కడ నుంచి మా హోటల్, అంటే మేము స్టే చేసిన హోటల్కి వచ్చేసి అరౌండ్ 4 hours జర్నీ ఉందన్నమాట. సో అది వచ్చేసి మేము బొలోగ్నే అనే ప్లేస్లో ఉన్నాము. సో అది కూడా అంతా హోటల్ రూమ్స్ అవన్నీ కూడా స్టూడియో ఫార్టన్ వాళ్ళే బుక్ చేశారు. 2 night స్టేకి హోటల్ రూమ్ బుక్ చేశారనమాట. అది కూడా చాలా చాలా బాగున్నాయి. 4 star హోటల్ ఇచ్చారు. అసలు వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అనమాట. ఎందుకంటే ప్యాకేజ్ కూడా చాలా తక్కువ ప్యాకేజ్తో ఆఫర్ చేస్తారు ఇలాంటి ట్రిప్స్. అండ్ అలాగే మంచి అంటే బాగా మేనేజ్ చేశారు అండ్ మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా నచ్చింది. అండ్ ఇంత అలసిపోయినప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక మంచి రూమ్ ఉంటే బాగా రిలాక్స్ అవ్వచ్చు కదా. సో ఇక్కడైతే క్విక్గా రూమ్ టూర్ అయితే చూపించేస్తాను, చాలా అంటే చాలా క్విక్గా. సో అందరికీ 2 personsకి కలిపి ఇచ్చారండి. అండ్ మీరు కనుక కపుల్ అయితే మీకు సపరేట్గా రూమ్ ఇస్తారు. సో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే. సో ఇది అయితే ఈ వీడియో అయితే ఇంతే అండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. రూమ్ చాలా బాగుంది కదా. సో అండ్ అసలు మీరు చూసిన ప్లేసెస్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా లేదా అవన్నీ అయితే కామెంట్స్లో చెప్పండి. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియోస్ని చూస్తున్నట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ట్రావెల్ వీడియోస్ ఇంకా ఉన్నాయండి. బెల్జియం, ప్రాగ్ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే జర్మనీ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఐ డూ డిఐఎంఎల్స్ ఆల్సో, లైక్ పూజా వ్లాగ్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి అన్నీ చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే కొన్ని డ్రింక్స్ ఇచ్చారు అండ్ అలాగే కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారు. బట్ ఇది మాత్రం పేయబుల్ అండి. మనం ఏదన్నా కన్జ్యూమ్ చేస్తే మనం వాటికి మన ఓన్ మనీ పే చేయాలి. సో ఇవి వచ్చేసి స్టూడియో ఫార్టన్ వాళ్ళ ప్యాకేజ్లో లేదనమాట. అండ్ అంతా కూడా వెల్ ఆర్గనైజ్డ్, చాలా బాగా అనిపించింది. ఎవరన్నా జర్మనీలో ఉండి మీరు చుట్టుపక్కల ప్లేసెస్ వెళ్ళాలి అండ్ తక్కువ ఖర్చులో వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా స్టూడియో ఫార్టన్ సైట్ చూడండి. సో నేను ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్. స్టే సేఫ్ అండ్ స్టే హ్యాపీ.